హాయ్ అండి. వెల్కమ్ టు మరో మినీ వ్లాగ్. నా లాస్ట్ వీడియోలో ఎర్లీ మార్నింగ్ చాయ్ తాగడం అనేది కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పాను కదా! సో, దాన్ని కంప్లీట్‌గా స్టాప్ చేశా అనమాట. ఇప్పుడు నేను చాయ్ ప్లేస్‌లో ఓవర్ నైట్ సోక్ చేసిన మెంతుల్ని తీసుకుంటున్నాను అనమాట. సో, ఇవి మాత్రం కంపల్సరీ డైలీ తీసుకుంటున్నాను. అండ్ ఇంట్లో ఒక 3 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. సో, వాటికి 2 డేస్‌కి ఒకసారి కంపల్సరీ వాటర్ అనేది పోస్తాను. ఈరోజు నేను ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్నాను. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోవచ్చు. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఆఫీస్‌కెళ్తున్నారు. సో, అందుకోసమే తొందరగా బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నా అనమాట. సో, నేను యూజువల్లీ వీక్ డేస్‌లో సింపుల్‌గా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్‌లే చూస్ చేసుకుంటాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఉగ్గాని చేస్తున్నాను. బొరుగులు ఉప్మా అని కూడా అంటారు. సో, చాలా సింపుల్ రెసిపీ. ఒక పప్పుల పొడి రెడీగా ఉంటే చాలు. వితిన్ 5 మినిట్స్‌లో అనేది బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతుంది. సో, కొంచెం ఆయిల్‌లో పల్లీలు ప్లస్ తాలింపు గింజలు అండ్ కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ మంచిగా చాప్ చేసి కట్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసేసి కొంచెం వేగనివ్వాలి. సో, ఈలోపు నేను బొరుగుల్ని కొంచెం నీట్‌గా క్లీన్ చేసేసి ఇలా ఎక్సెస్ వాటర్ అంతా కూడా పిండేసుకొని మనం ఆ తాలింపులో వేసుకోవాలన్నమాట. సో, ఇవి ఎక్కువసేపు నానితే బాగా ముద్దలాగా అయిపోతాయి. సో, అందుకే తొందరగా వేసేసుకుంటే క్రిస్ప్ అనేది కొంచెం బావుంటుందన్నమాట. సో, అంతే పప్పుల పొడి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ దీనిపైన నిమ్మకాయ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటుంది. అండ్ నేను ఈరోజు ఎప్పటినుంచో ట్రై చేద్దాం అనుకుంటున్న ఒక డిష్ ట్రై చేస్తున్నాను అనమాట. సో, దానికోసం బ్లింకిట్‌లోంచి కొన్ని ఆర్డర్ చేశాను. అండ్ నాకు బ్లింకిట్‌లో ఎగ్స్ అనేవి చాలా రీజనబుల్ ప్రైజింగ్ అనిపించినాయి. కాకపోతే కొన్ని సైజెస్ వచ్చేసి కొన్ని చిన్నగా, కొన్ని పెద్దగా ఉన్నాయి. బట్ ప్రైజింగ్ మాత్రం బయటికి బ్లింకిట్‌లో చాలా తక్కువున్నాయి. సో, కొన్ని గ్రోసరీస్ ఆర్డర్ చేశా అనమాట. అండ్ నేను రీసెంట్‌గా ఈ కిన్వా తింటున్నాను. అండ్ నా రెసిపీ వచ్చేసి రైస్ పేపర్ డంప్లింగ్స్ అనమాట. నేను ఆల్రెడీ వీడియో అప్‌లోడ్ చేశాను. కింద ట్యాగ్ చేస్తా చెక్‌ఔట్ చేయండి. సో, చాలా టేస్టీగా వచ్చినాయి. అండ్ ఇక్కడ లంచ్ కోసం నేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. సో, లెఫ్ట్ ఓవర్ పొటాటో ఫ్రై ఉందనమాట. సో, దానికి కాంబినేషన్‌గా కొంచెం ఎగ్స్ అనేవి ఫ్రై చేస్తున్నాను. బాయిల్ చేసి ఫ్రై చేస్తే టేస్ట్ అనేది ఇంకా బావుంటుందనమాట. సో, ఇక్కడ నా కోసం సెపరేట్‌గా కీన్వా కుక్ చేసుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్ కోసం వచ్చేసి వైట్ రైస్ అనమాట. స్టార్టింగ్‌లో కీన్వా వండాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. అబ్బా! అనిపిచ్చింది. బట్ రోజు చేస్తుంటే చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. అండ్ రైస్ కన్నా ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది. జస్ట్ ఒక 30 మినిట్స్ అనేది సోక్ చేసేసుకుంటే చాలా ఈజీ అయిపోతుందనమాట వర్క్ అనేది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం కీన్వా కుక్ చేసుకుంటున్నప్పుడు సాల్ట్ ఏసుకుంటే కొంచెం తినాలనిపిస్తది. లేకపోతే అంత టేస్టీగా ఉండదనమాట. సో, ఇక్కడ రైస్ పెట్టేసాను. అండ్ నేనిక్కడొచ్చేసి కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేశా అనమాట. ఇది హైపోనీ అంటారనుకుంటా. సో, నాకు యూజువల్‌గా హెయిర్ స్టైల్స్ అనేవి డిఫరెంట్‌గా వేసుకోవడం ఇష్టం. సో, ఈరోజు ఇలా ట్రై చేశా అనమాట. అండ్ ఇక్కడ ఎగ్స్ అనేవి పొట్టు తీస్తున్నాను. ఇది చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది నాకు. సో, ఇక్కడ మన కుట్టి కుట్టి బుజ్జి ఎగ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ బాయిల్ అయిన ఎగ్స్‌ని జస్ట్ ఆయిల్‌లో కొంచెం